హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీబీ కిచెన్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు నేను తయారు చేసిన రెసిపీ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి. అవునండి, నేను తయారు చేసిన రెసిపీ దోశలు. కానీ దోశ పిండితో కాదు. ఈ దోశలు తయారు చేసుకోవడానికి కేవలం మన దగ్గర అరగంట టైం ఉంటే సరిపోతుందండి. అరగంటలోనే ఎంతో మంచిగా రుచికరమైన దోశలు అయితే మనకి రెడీ అవుతాయి. మనకి దోశలు తినాలనిపిస్తుంది, కానీ ఇంట్లో దోశ బ్యాటర్ లేకపోతే మనం దోశలు తినలేము. కానీ ఇంట్లో ఉన్న కొన్ని పిండిలతో మనం దోశలు తయారు చేసుకుంటే ఈ రుచికరమైన దోశలు అయితే మనకి కేవలం అరగంటలోనే తయారవుతాయండి. మరి అలాంటి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడైతే చూసేద్దాం. దీనికోసం మనం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో అయితే కాస్త పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల దోశలు రుచిగా ఉంటాయి. ఇందులోనే ఒక కప్ సుజీ రవ్వ అండి, అదే ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఒక పావు కప్ శనగపిండి వేసుకోవాలి. ఒక అర కప్ వరిపిండి కూడా వేసుకోవాలి. ఒక పావు కప్ గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్ కన్నా తక్కువ మైదా పిండి వేసుకోవాలి. అలాగే ఉంటే ఓట్స్ కూడా ఒక పావు కప్ ఓట్స్ వేసుకోండి. అలాగే రుచిగా తగినంత ఉప్పు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ అనేది చేసుకోవాలి. చూసారు కదా, మనకి దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత మిక్సీలోనే కొంచెం వాటర్ వేసుకొని మరలా ఈ దోశ బ్యాటర్లో వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోద్దండి, జస్ట్ కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ దోశ బ్యాటర్ మీద మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకుందాం. టైం లేకపోతే ఒక 10 minutes to 20 minutes అయినా పక్కన పెట్టుకుందామండి. ఒక అరగంట తర్వాత ఈ దోశ బ్యాటర్ని తీసుకోవాలి. నేనైతే ఒక అరగంట అయితే పక్కన పెట్టానండి. ఇలా తీసుకున్న దోశ బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ దోశ బ్యాటర్ గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, నేనైతే వాటర్ వేయట్లేదు. ఇప్పుడే నచ్చితే చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి, ఇది ఆప్షనల్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అట్ల రేకు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్తో అనుకుంటే మనకి దోశలు అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దోశ బ్యాటర్ని ఇలా పల్చగా దోశ కింద వేసుకోవాలి. చూసారు కదా దోశలు ఎంత బాగా వస్తున్నాయో, ఎంత పల్చగా వచ్చాయో మీరే చూసారు కదండి. ఇప్పుడు దీని మీద ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే నచ్చితే ఇప్పుడే జీలకర్ర, అల్లం తురుము కూడా వేసుకోవచ్చండి. అప్పటికప్పుడు రుబ్బిన దోశపిండి కాబట్టి నేను ఆనియన్స్ అనేది వేసాను. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కానీ దోశలు అయితే టేస్ట్ అయితే బాగుంటాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లోని మీడియం ఫ్లేమ్లోని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ దోశలు అనేది కాల్చుకోవాలండి. చూసారు కదా దోశలు ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు ఇలా కాలిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే ఈ దోశల్ని తీసేసుకోవటమే. ఇలాగే అన్ని దోశలు కూడా వేసుకొని మనకు నచ్చితే ఆనియన్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన దోశలు అయితే రెడీ అవుతాయి. అప్పటికప్పుడు మన ఇంటికి గెస్టులు ఎవరైనా వచ్చితే సరే ఒక అరగంటలో రెడీ అయిపోయి ఈ దోశలు అయితే వారికి చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా, ఈజీగా కూడా అయిపోతాయి. పిల్లలు ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ దోశలు పెడితే వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీంట్లోకి చట్నీ, కర్రీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. ఆలు కర్రీ అయితే ఈ దోశలోకి ఇంకా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు చూసిన నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ.